జీఎస్టీ స్లాబుల్లో మార్పులతో తగ్గనున్న ధరలు, లాభాల్లో స్టాక్ మార్కెట్, మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు, ఇలాంటి టాప్ 10 బిజినెస్ వార్తలు ఇప్పుడు చూద్దాం. నిర్మాణ రంగానికి బూస్టింగ్ ఇచ్చేలా కేంద్రం జీఎస్టీ స్లాబుల్లో కీలక మార్పులు చేసింది. జీఎస్టీలో ఇప్పటి వరకు ఉన్న 28% స్లాబ్ నుంచి సిమెంట్ను 18% స్లాబ్లోకి మార్చింది. దీంతో సిమెంట్ బస్తా ధర దాదాపు ₹30 తగ్గనుంది. ఇక రైన్ సీజన్ కావడంతో సిమెంట్ ధరను తగ్గించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దీంతో సిమెంట్ ధర ₹50 నుంచి ₹60 తగ్గే అవకాశం ఉంది. అలాగే హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ రద్దుకు కౌన్సిల్ ఆమోదం తెలపడంతో అన్ని రకాల వ్యక్తిగత, జీవిత బీమా ఇన్సూరెన్స్లకు జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చింది. వ్యక్తిగత లైఫ్, హెల్త్, టర్మ్ బీమా పాలసీలపై జీఎస్టీ తొలగించనుంది. 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 0కు తగ్గించింది. మరోవైపు హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, టాయిలెట్ సోప్ బార్, టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీమ్స్, ట్రాక్టర్ టైర్లు, వివిధ భాగాలపై ఇప్పటివరకు 18% జీఎస్టీ ఉండగా తాజాగా దాన్ని 5%కి తగ్గించింది. వెన్న, నెయ్యి, చీజ్ వంటి డైరీ పదార్థాలతో పాటు ప్యాక్డ్ నమ్కీన్స్, భుజియా, మిక్స్చర్ ఇవన్నీ తక్కువ ధరకే లభించనున్నాయి. గతంలో 28% స్లాబ్లో ఉన్న పలు రకాల వస్తువులను 18%కి తగ్గించింది జీఎస్టీ కౌన్సిల్. ఏసీలు, 350cc కంటే తక్కువ వాహనాలు, 3 వీలర్లు, మానిటర్స్, ప్రొజెక్టర్లు, డిష్ వాషర్లను 18% జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది. లగ్జరీ వస్తువులపై 40% జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. 1200cc దాటిన పెట్రోల్ కార్లు, 1500cc దాటిన డీజిల్ కార్లపై 40% పన్ను విధించింది. పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులతో పాటు ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బ్రెవరేజెస్ పై 40% పన్ను విధించనున్నట్లు తెలిపింది. జీఎస్టీ సంస్కరణలతో చిరు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు మేలు కలుగుతుందన్నారు ప్రధాని మోదీ. జీఎస్టీని 2 స్లాబుల్లోకి తీసుకురావడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంస్కరణలు సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడమే కాకుండా ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తాయన్నారు. జీఎస్టీ 2.0తో స్టాక్ మార్కెట్లో బుల్ రంకెలు వేస్తోంది. ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు దిగడంతో నిఫ్టీ 25,000 మైలు రాయిపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సెన్సెక్స్ 500, నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. ఎఫ్ఎంజీజీ, ఆటో, స్టాక్స్ మార్కెట్లను ముందుండి నడుపుతున్నాయి. M&M, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్ నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 8వ రోజు పెరగడంతో పుత్తడి ధర సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నడుమ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹380 పెరిగి 1,07,550కు చేరిందని ఇండియా బులియన్స్ అసోసియేషన్ తెలిపింది. దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 9వ వార్షికోత్సవం సందర్భంగా ఉచితంగా అన్లిమిటెడ్ డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ రేపటి నుంచి వచ్చే నెల 5 వరకు అమల్లో ఉంటుంది. ఈ ఉచిత డేటా పొందాలంటే 349 కంటే అధిక ప్లాన్ కింద సేవలు పొందుతున్న వారు అర్హులని ప్రకటించింది. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకి దేశీయ మార్కెట్లోకి సరికొత్త విక్టోరియస్ మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మధ్యస్థాయి ఎస్యూవీ సెగ్మెంట్ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నయా మోడల్ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు ధరను సంస్థ తెలపలేదు.